అమ్మా ఆ తాళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టమ్మా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీగురుభ్యో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తే. ఏం చేస్తున్నావు నువ్వు? నమో నమః. ఓం హిరణ్యవర్ణాం ఏమైందమ్మా? నేనేం చేశాను? నువ్వు చేసేది ఏమైనా బాగుందా అసలు? వదినా, ఏదో పెద్ద తప్పు చేసినట్టుంది. దీనికి ఈ రోజు అత్తయ్య చేతిలో పెళ్ళవుతుంది. ఇన్ని రోజులు మనం ఎదురు చూస్తుంది దీనికోసమే కదా. తిట్టని తిట్టని. నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. నువ్వు ఎప్పుడు ఇంతే. ఇందుక నేను ఇంత కష్టపడేది? నేనేం తప్పు చేశానని నాకు అర్థం కావట్లేదమ్మా. ఇది ఎవరిల్లు? మీ ఇల్లు, మన ఇల్లు. మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అంటే మన ఫ్యామిలీ మొత్తం ఉండాలి కదా. ఇదిగో అందరూ ఉన్నారు కదా ఝాన్సీ అమ్మ. మీ అమ్మ చెల్లెళ్ళు అంతా ఎక్కడున్నారు? వెళ్ళి అమ్మ చెల్లెళ్ళని తీసుకురా. ప్రశాంతత కోసం, ప్రైవసీ కోసం నేను వాళ్ళని అవుట్ హౌస్ లో ఉండమని చెప్పాను. అలా అని ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళు అక్కడే ఉంటారా? ఇక్కడ జరిగే మంచి చెడ్డలు కూడా చూసుకోరా వాళ్ళు? లేదమ్మా, వాళ్ళేదో పనిలో ఉండుంటారు, అందుకే. ఏం పని? వంట పనా? ఇవాళ ఇంతమంది భోజనాలు ఇక్కడ చేస్తారు, వాళ్లతో పాటు వీళ్ళకి భోజనం పెట్టలేమా? ఏంటి బంగారి, వెళ్ళి పిలుచుకున్రా. వెళ్ళు. ఇది నీకు పెద్ద సమస్య కదా. ఝాన్సీ అమ్మ బంగారుని తిడుతోంది. సరిపోయింది వదినా, మన కలలు కంటూ కూర్చోవాలి. ఈ జన్మకి అత్తయ్య బంగారిని అస్సలు తిట్టనే తిట్టదు. రండమ్మా రండి. బంగారి అంటే మిమ్మల్ని ఫంక్షన్కి పిలవలేదనుకోండి, అందుకు మీరింట్లోనే ఉండిపోతారా? మీరే కదా ముందొచ్చి నిలబడాలి. ఏంటమ్మా మీరు? పంతులు గారు, అమ్మా మా కుటుంబంలో అందరూ వచ్చేశారు, పూజ మొదలు పెట్టండి. అలాగే అమ్మా. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. సెటప్ అంతా ఘనంగా ఉంది. అయ్యో, రవి సార్ ఇప్పుడే వస్తున్నారే. అమ్మ ఎక్కడ అని అడిగితే నేనేం చెప్పాలి? ఏంటి బంగారి? మీరు ఎలాగైనా ఇక్కడి నుంచి జారుకోండి. రవి సార్ వచ్చారు, ఆయన చూసారంటే ఇబ్బంది అవుతుంది. మామా, ఇప్పుడు ఎవరెవరికో పెళ్లి చేస్తున్నారు కదరా. ఇక ఇప్పుడు నెక్స్ట్ చేయబోదు నీకేరా. రేయ్, ఏంట్రా ఎక్కిరిస్తున్నావా? ఏరా అంత మాట అనేసావు? అదే కదరా జరగబోయేది. లేదురా, బంగారీని లవ్ చేసి తనని ఇంటి నుంచి గెంటేయటమే జరుగుతుంది. అంత పెద్ద పనుండగా పెళ్లి లేదు, పెండాగుడు లేదు. రారా. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? సరే సరే, నేను వెళతాను. అమ్మా, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను రూమ్కి వెళ్ళొస్తాను. సరే, వెళ్ళు. హాయ్ బంగారి. ఏంటి రవి, ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది, ఇప్పుడా నువ్వు రావడం? రెడీ అయి రావాలి గజ్జాను. పెళ్లి వాళ్ళందరూ వచ్చేసినట్టేనా? అందరూ రెడీ అయి వస్తూనే ఉండుంటారు. బంగారి, చెప్పండి సార్. మీ అమ్మగారు కనిపించట్లేదేంటి? వచ్చారు, ఇదిగో కిచెన్ వరకు వెళ్ళేసి వస్తా అన్నారు. కిచెన్ కా? నేను అక్కడి నుంచే వస్తున్నాను, అక్కడ ఉండగా చూడలేదు, ఇక్కడికి వచ్చాక కనపడడం లేదు. ప్రతిసారి మిస్ అవుతూనే ఉన్నారే. సరే, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తానుండు. ఏంటి బంగారి, చీరలో సూపర్ గా కనిపిస్తున్నావుగా. చూసావా మీనా, మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ. ఆ బంగారి వాళ్ళమ్మ ఎక్కడా అని వెళ్తున్నాడు నీ కొడుకు.
మీరూరికే రెచ్చగొట్టకండి వదినా. నేను రెచ్చగొట్టడం లేదు మీనా, కడుపు మంటతో మాట్లాడుతున్నా. నన్నేం చేయమంటారు? నా కూతుర్ని కానీ పెళ్లి చేసుకోవాలి, అప్పుడు ఉంటుంది. కాస్త ఓపిక పట్టండి, మనం అనుకున్నట్టే అంతా జరుగుతుంది. ఆంటీ రవి సార్, ఏంటి బంగారి? అక్కడ బోలెడన్ని పనులున్నాయి. ఆ, అమ్మ వాళ్ళు అక్కడికే వస్తారు కదా, మీరు రండి సార్, మనం వెళ్దాం. ఏంటి బంగారి, అమ్మని కలిసి నేను ఆశీర్వాదం తీసుకోవద్దా? అమ్మ వస్తుంది సార్, మనం వెళ్దాం, అక్కడ చాలా పనుంది కదా. హ్మ్, ఏ అమ్మని నేను ఇప్పుడు కలవకూడదా? లేదు సార్, అలా అనలేదు. మరేంటి? ఆంటీ, బంగారి వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారని చెప్పారు కదా. అవును బాబు. అయ్యో, దొరికిపోయానే. మరి ఆంటీ ఏరి? నేను ఇక్కడే ఉన్నాను బాబు. ఆంటీ ఇక్కడేం చేస్తున్నారు ఆంటీ? ఫంక్షన్ అక్కడ జరుగుతుంది కదా. కిచెన్ లో కొంచెం పనుంది, అందుకే. ఆంటీ, ఈ ఇంట్లో అన్నిటికీ పని మనుషులు ఉన్నారంటీ. మీరు ఇంటికి గెస్ట్. ఫంక్షన్ లో మీరు ఉండాలి కదా ఆంటీ. మీరు ఇలాంటి పనులన్నీ చేయకూడదు. బాబు, మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మనమే కదా దగ్గరుండి చూసుకోవాలి. మన పనులు మనం చేసినంతగా పనివాళ్ళు చేస్తారని చెప్పలేం కదా. ఆంటీ, బంగారీకి ఇంత మంచి గుణం ఎక్కడి నుంచి వచ్చిందా అని అనుకుంటూ ఉండేవాణ్ణి. ఇప్పుడు అర్థమైపోయింది, హచ్చి దిగినట్టుగా మీరే అని. మీకు ఇంకొక వర్షనే బంగారి. సార్ చాలు, రండి సార్ వెళ్దాం. సరే సరే వెళ్దాం. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. చల్లగా ఉండి బాబు. సరే ఆంటీ, తొందరగా వచ్చేసేయండి. ఆ. మీరు వచ్చేసేయండి. పద బంగారి. అమ్మయ్యా. అయ్యో, ఈవిడెక్కడికి వెళ్తుంది? రవి సార్, మీరు వెళ్తూ ఉండండి, నేను వస్తాను. మేడం, ఫంక్షన్ అక్కడ జరుగుతుంది, మీరెట్టెక్కడికి వెళ్తున్నారు? నేను కిచెన్కి వెళ్తున్నా. ఎందుకు మేడం కిచెన్కి? ఏ, మా ఇంట్లో కిచెన్కి వెళ్ళటానికి నేను నీకు కారణం చెప్పాలా? వదిలేస్తే 24 గంటలు ఏదో వాచ్మెన్ లాగా నన్ను ఫాలో చేస్తున్నట్టున్నావే. అలా కాదు మేడం, మీకేమైనా కావాలంటే నేను చేసి తీసుకొస్తాను కదా అని, అందుకే అడిగాను. హాహా, ఎంత భాగ్యం. మాకే వద్దు తల్లి, నేను తెచ్చుకుంటాలే. ఏంటి, నా కొడుకు మీ మీద ఓ ప్రేమ కురిపించేస్తున్నాడు? అన్నింటికీ ఒక హద్దు ఉంటుంది, జాగ్రత్త. ఏంటమ్మా? ఆంటీ, అమ్మ ఎక్కడ? అమ్మ ఎందుకు ఇక్కడికి వచ్చింది? అది నేనే రమ్మన్నాను. నువ్వా? చాలా థ్యాంక్స్ మనమ్మ.